మీకు తెలుసా? మీరేం మాట్లాడాలన్నా ఆ స్వేచ్ఛ మీకుంది. మన భారత రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కులలో ఇది చాలా ముఖ్యమైనది. దీనిని ఆర్టికల్ 19 అని పిలుస్తారు. ఈ హక్కు ప్రకారం మీరు మీ మనసులోని భావాలను, అభిప్రాయాలను ఎవరికైనా చెప్పవచ్చు, రాయవచ్చు లేదా ఏదైనా రూపంలో వ్యక్తపరచవచ్చు. ఈ రోజు మనం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా, వార్తాపత్రికలలో విమర్శలు చూస్తున్నా లేదా రోడ్డు మీద నిలబడి మన సమస్యలపై గళం విప్పుతున్నా, వీటన్నిటికీ మూలం మన రాజ్యాంగమిచ్చిన ఈ స్వేచ్ఛే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకను ఎవరూ నొక్కలేరు అని ఈ చట్టం చెబుతోంది. మన దేశంలో ప్రతి పౌరుడికి తన ఆలోచనలను పంచుకునే పూర్తి అధికారం ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం లేదా దేశ భద్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదు. మన స్వేచ్ఛ ఇతరుల హక్కులకు ఇబ్బంది కలిగించినంత వరకు మనం ఏదైనా మాట్లాడవచ్చు. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలన్నా ఈ హక్కు మనకు ఒక గొప్ప ఆయుధం లాంటిది. అందుకే మనకు ఉన్న ఈ రాజ్యాంగబద్ధమైన అధికారం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సమాజంలో మార్పు రావాలన్నా, మీ సమస్యలు పరిష్కారం కావాలన్నా మీ గొంతును వినిపించండి. కానీ ఆ మాటలు బాధ్యతాయుతంగా ఉండేలా చూసుకోండి. మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ఈ గొప్ప వరాన్ని గౌరవిద్దాం. జై హింద్.